ఏంటి ఇండియాలోని కూరు డబ్బులతో కాకుండా టోకెన్లతో నడుస్తుందా? వినడానికి కొంచెం వెరైటీగా ఉన్న లాస్ట్ వరకు ఉంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇండియాలోని కర్ణాటక స్టేట్లో ఉన్న సింగనపల్లి విలేజ్లోని మార్కెట్ మామూలుగా మనీ ఆర్ డిజిటల్ పేమెంట్స్తో కాకుండా టోకెన్లతో నడుస్తుందంట. అలా ఎందుకు అండ్ ఈ సిస్టమ్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ టోకెన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక క్లారిటీ వద్దాం. ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఎలా పే చేస్తాం? అయితే మనీ బై హ్యాండ్ ఇస్తాం లేదా డిజిటల్ పేమెంట్ చేస్తాం. బట్ ఈ ఊర్లో అలా కాదు కాబట్టి వీళ్ళు ఎంత మొత్తంలో ఇది కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో దానికి సరిపడా టోకెన్లను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయని. దొరకవు. మరి ఇంకెలా అంటారా? ముచ్చట ఏంటి అంటే ఈ టోకెన్స్ని గ్రామ పంచాయతీ ఆర్ కోఆపరేటివ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా ఏం కాదనుకోండి. ఈ టోకెన్స్ అనేవి కస్టమైజ్డ్గా ఉంటాయి అండ్ వీటిలో వేరియంట్స్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక వైట్ కలర్ టోకెన్ ఉంది అండ్ దీని కాస్ట్ 10 రూపీస్ అనుకోండి. అండ్ అలాగే ఒక బ్లాక్ కలర్ టోకెన్ ఉంది, దీని కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్ ఉంటుంది. సో ఇలా వాళ్ళు ఎంతైతే పే చేస్తారో ఆ విలువ గల టోకెన్ వాళ్ళకి గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు ఎంతైతే పే చేసి ఆ టోకెన్ కొంటారో మార్కెట్లో ఆ టోకెన్ వాల్యూ కూడా సేమ్ అంతే ఉంటుంది. అలాగే ఈ మార్కెట్ అంతా అయిపోయాక ఈ షాప్ కీపర్స్ వాళ్ళ దగ్గర జమ అయిన టోకెన్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ పంచాయతీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇన్ రిటర్న్లో పంచాయతీ వీళ్ళకి టోకెన్ వాల్యూకి సరిపడా మనీ పే చేస్తారు అనమాట. మరి ఎందుకు ఇలా టోకెన్ సిస్టమ్ డైరెక్ట్గా మనీతోనే ట్రేడ్ చేయొచ్చుగా అని అనుకుంటున్నారా? దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఫస్ట్గా చిల్లర సమస్య, అదే సరిపడా చేంజ్ లేకపోవడం. అండ్ సెకండ్ది నకిలీ నోట్ల చలామణి ఆ రోజుల్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇలాంటి ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అండ్ థర్డ్, డబ్బులు ఇన్సైడే రొటేట్ అవుతాయి, లైక్ షాప్ టు పంచాయతీ, పంచాయతీ షాప్. సో డబ్బులు అనేవి సేఫ్గా రొటేట్ అవుతాయి కాబట్టి ఈ నకిలీ నోట్ల చలామణి కానీ మిగతా ఏవైనా ఇంటరప్షన్స్ ఉంటే అవి జరగవు అన్నమాట. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ టోకెన్ సిస్టమ్ అనేది పుట్టుకొచ్చింది. ఇది ఈ టోకెన్ విలేజ్ యొక్క వింత చరిత్ర. సో వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.